ఆల్రెడీ మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు దుబాయ్లో ఉన్న అజ్మాన్ బీచ్కి ఎలా వెళ్ళాలనేసి. సో మేము ఉండే ఏరియా అయితే అజ్మాన్లో జరఫ్రీ. ఈ ఏరియా నుంచి మా బస్ స్టాప్కి అయితే 10 to 15 minutes టైం పడుతుంది. అలా నడుచుకొని అయితే బస్ స్టాప్కి అయితే వస్తాం. ఎలా పడితే అలా రోడ్లు దాటడం ఇక్కడ ఉండదు, మీకు కూడా తెలిసే ఉంటుంది. అలా దాటితే ఫైన్ కూడా వేస్తారు. బస్ స్టాప్కి అయితే వస్తాం. బస్ కూడా వస్తుంది. బస్ అయితే ఇక్కడ నుంచి సర్వీస్ ఛార్జ్ 5 dirhams, అంటే మన ఇండియాలో అయితే 125 dirhams బస్ ఎక్కిస్తాం. మనకైతే విండో సీట్ అయితే చాలా ఇష్టం. సో విండో సీట్లో అయితే కూర్చునిపోయాం. మా అయ్యగాడు ఇంకా ఏసీ వస్తుందో రాలేదని చూస్తున్నాడు. సో చూస్తారు కదా, ఇక్కడ వెళ్ళాల్సైనా ఏదైనా చాలా రిచ్గా ఉంటాయి. ఇక్కడ దుబాయ్ రావాలి అనుకుంటారు. పెద్ద పెద్ద బిల్డింగ్లే చూడడానికి రావాలి తప్ప ఇక్కడ ఏమి ఉండదు పెద్దగా. చూడాల్సి ఉన్నాయి, మన ఇండియాలో కూడా చాలా ఉన్నాయి. అలాగని మన ఇండియాని తక్కువ అంచనాకండి. సో ఆల్రెడీ అయితే బీచ్ రీచ్ అయిపోయాం. సో బీచ్ వ్యూ పాయింట్ ఇది. ఆ బీచ్లో చూస్తుంటే ఏంటబ్బా వీళ్ళు ఎంతమంది ఉన్నారు అనుకున్నాం. సో అందరు ఫిషింగ్ చేస్తున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. రోజైతే సండే సందర్భంగా ఇంత జనం అయితే వస్తారు. సో మేము కూడా సిద్ధమైపోయాం దిగడానికి. చూసారు కదా, మా వాళ్ళు అయితే అప్పుడే ఆల్రెడీ దిగేశారు. అలాగే ఎంజాయ్ చేసుకొని ఫొటోస్ దిక్కొని ఎలాగైతే రూమ్కి వస్తాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళే ముందు మాత్రం లైక్ చేసి వెళ్ళండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.